ఈరోజు మనం యూరప్ మ్యాప్ చూస్తే రకరకాల దేశాలు వాటి సరిహద్దులు కనిపిస్తాయి కదా. కాని ఒకప్పుడు అసలిలా ఉండేదే కాదు. మరి ఈ దేశాలు ఎలా పుట్టాయి, ఈ సరిహద్దులు ఎలా గీశారు? ఈ కథ తెలుసుకోవాలంటే మనం టైం ట్రావెల్ చేసి 19వ శతాబ్దంలోకి వెళ్ళాలి. అదొక అద్భుతమైన కాలం. విప్లవాలు, కొత్త కొత్త ఆలోచనలు. అసలు దేశం అనే కాన్సెప్ట్కే ప్రాణం పోసిన సమయమది. దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో అసలు పాయింట్ ఏంటంటే, ఒక దేశం దేశంగా ఎలా మారుతుంది అంటే, కొన్ని ప్రాంతాలు, కొంతమంది ప్రజలు, వీళ్లంతా కలిసి మేమంతా ఒక దేశం అని ఎలా అనుకుంటారు? వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుకున్న కథ మాత్రం అస్సలు సింపుల్ కాదు. అందుకే 19వ శతాబ్దంలో యూరప్ ఒక పెద్ద ల్యాబొరేటరీలా మారిపోయింది. దేశాన్ని ఎలా తయారు చెయ్యాలి అనే ప్రశ్నకు సమాధానం కోసం వాళ్ళు ఏకంగా 3 వేర్వేరు ప్రయోగాలు చేశారు. 3 డిఫరెంట్ రెసిపీలు ట్రై చేశారనుకోండి. సరే, వాళ్ళు ఎదుర్కొన్న అసలు సమస్యేంటో చూడండి. ఈ మ్యాప్స్ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్లో మనం ఇప్పుడు జర్మనీ అని పిలుస్తున్న ప్రాంతం ఉంది చూసారా? అప్పుడు అదొక దేశం కాదు, చిన్న చిన్న రాజ్యాల కలగాపులగం అంతే. అలాగే రైట్ సైడ్ చూడండి, ఇటలీ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. మేమంతా ఒక దేశం అనే ఫీలింగే లేదు. మరి ఇంతలా ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ ప్రాంతాల్ని కలిపి దేశాలుగా ఎలా మార్చగలిగారు? వాళ్ళ అనుసరించిన ఆ 3 విభిన్న మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. మనం జర్మనీ, ఇటలీ ఇంకా బ్రిటన్ కథల్ని వివరంగా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ జర్మనీ కథ. దీన్ని రక్తం, ఉక్కుతో ఏకీకరణ అంటారు. అంటే ఇది ప్రజల నుంచి వచ్చింది కాదు, బలవంతంగా, పూర్తిగా మిలిటరీ పవర్తో పైనుంచి రుద్దబడిన ఒక యూనిఫికేషన్. నిజానికి జర్మనీని ఏకం చేయడానికి ఫస్ట్ ట్రై చేసింది ప్రజలే. 1848లో లిబరల్ రెవల్యూషన్స్ రూపంలో ప్రయత్నించారు. కాని ఆ ప్రయత్నాల్ని, ఆ కలల్ని క్రూరంగా అణిచివేశారు. అప్పుడు ఆ పవర్ వాక్యూంలోకి ఒక పెద్ద శక్తి వచ్చింది. అదే ప్రషారాజ్యం. దానికి నాయకత్వం వహించింది చరిత్రలోనే ఒక చాణక్యుడు, ఒట్టో వాన్ బిస్మార్క్. బిస్మార్క్ ప్లాన్ చాలా సింపుల్ అండ్ బ్రూటల్. ఏంటంటే, యుద్ధం ద్వారానే దేశాన్ని ఏకం చేయాలి, అంతే. జస్ట్ 7 ఏళ్లలో 3 యుద్ధాలు చేశాడు. అది చాలా తెలివిగా. ఫస్ట్ డెన్మార్క్తో జస్ట్ తన ఆర్మీని టెస్ట్ చేయడానికి, తర్వాత జర్మన్ ప్రాంతాల్లో తమకు అసలైన పోటీదారైన ఆస్ట్రియాని దెబ్బకొట్టడానికి, ఫైనల్గా ఫ్రాన్స్తో యుద్ధం. ఎందుకంటే ఒక కామన్ ఎనిమీని చూపిస్తే చిన్న చిన్న జర్మన్ రాజ్యాలన్నీ వాళ్లంతట వాళ్లే ఒకటవుతాయని అతని ప్లాన్. ఇదిగో ఇదే ఆ విజయానికి క్లైమాక్స్. జర్మన్ సామ్రాజ్యాన్ని ఎక్కడ ప్రకటించారో తెలుసా? జర్మనీలో కాదు. వాళ్లు ఓడించిన శత్రువు ఫ్రాన్స్ గుండెకాయలాంటి వర్సైల్స్ ప్యాలెస్లో, ఆ హాల్ ఆఫ్ మిర్రర్స్లో. ప్రష్యా రాజు విలియం I ఇప్పుడు ఐక్య జర్మనీకి చక్రవర్తి అని ప్రకటించారు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా! కానీ ఆ గ్రాండ్ సెలబ్రేషన్ వెనకున్న అసలు కథ వేరు. ఈ కార్టూన్ చూడండి. ఇదేం చెప్తుందంటే, ఈ కొత్త దేశంలో ప్రష్యాదే పెత్తనం అని. బిస్మార్క్ ఒక మాస్టర్లా కొరడాతో పార్లమెంటుని కంట్రోల్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం గెలవలేదు, మిలిటరీ పవర్ గెలిచింది. సరే, అది జర్మనీ కథ. ఇప్పుడు ఇటలీ వైపు వెళ్దాం. ఇది జర్మనీలా సింగిల్ హీరో స్టోరీ కాదు, చాలా కాంప్లెక్స్, రకరకాల మలుపులున్న కథ ఇది. ఇటలీ నిర్మాణంలో 3 హీరోలున్నారు. ఒకరు గియుసెప్పే మజీనీ. ఇతన్ని ఆత్మ అంటారు, ఎందుకంటే ఇతను ఒక ఐడియలిస్ట్, విప్లవ స్ఫూర్తిని రగిలించాడు. రెండో వ్యక్తి కావూర్. ఇతన్ని మెదడు అంటారు, ఎందుకంటే ఇతను చాలా ప్రాక్టికల్, డిప్లొమసీతో, యుద్ధాలతో తన రాజ్యాన్ని విస్తరించాడు. ఇక మూడో వ్యక్తి ఖడ్గం లాంటివాడు, గిసెప్పే గరిబాల్డీ. తన రెడ్ షర్ట్స్ ఆర్మీతో సౌత్ ఇటలీ మొత్తాన్ని గెలిచాడు. అక్కడి ప్రజల మద్దతుతో స్పానిష్ పాలకుల్ని తరిమిగొట్టాడు. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇంత కష్టపడి గెలిచిన ప్రాంతాల్ని అతను తీసుకెళ్లి రాజు విక్టర్ ఇమ్మాన్యుయల్ II అప్పగించాడు. ఐక్య ఇటలీ కోసం తన అధికారాన్ని త్యాగం చేశాడు. ఈ కార్టూన్ ఇటలీ కథ మొత్తాన్ని ఒక్క ఫ్రేమ్లో చెప్పేస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇటలీ ఒక బూటు ఆకారంలో ఉంది కదా, ఆ బూటుని రాజుకు తొడగడానికి విప్లవకారుడైన గరిబాల్డీ హెల్ప్ చేస్తున్నాడు. అంటే రెవల్యూషన్, డిప్లొమసీ, రాచరికం, ఈ 3 శక్తులు కలిస్తేనే ఇటలీ అనే దేశం ఎలా ఏర్పడిందో ఇది పర్ఫెక్ట్గా చూపిస్తోంది. ఓకే, జర్మనీ, ఇటలీ కథలు చూశాం. 2 యుద్ధాలు, విప్లవాలతో నిండి ఉన్నాయి. కాని అసలిలాంటి పెద్ద యుద్ధాలు, విప్లవాలు ఏమీ లేకుండా కూడా ఒక దేశం ఏర్పడగలదా? దానికి సమాధానమే గ్రేట్ బ్రిటన్. బ్రిటన్ కథ
ఒక రాత్రిలో జరిగింది కాదు, అదొక స్లో ప్రాసెస్. నెమ్మదిగా పక్కా ప్లాన్తో జరిగిన విలీనం. అంతా 1688లో ఇంగ్లీష్ పార్లమెంట్ పవర్ చేజిక్కించుకోవడంతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1707లో ఒక చట్టం ద్వారా స్కాట్లాండ్ని కలిపేసుకున్నారు. కానీ డామినేషన్ మాత్రం ఇంగ్లీష్ కల్చర్దే. ఫైనల్గా 1801లో ఐర్లాండ్లో జరిగిన తిరుగుబాటును అణిచివేసి వాళ్లని బలవంతంగా యునైటెడ్ కింగ్డంలో కలిపేశారు. సో ఇది ఒక బలమైన శక్తి మిగతా వాళ్లని తన కంట్రోల్లోకి తీసుకుంటూ నిర్మించిన దేశం. ఇప్పటిదాకా మనం దేశాల్ని రాజకీయంగా, మిలిటరీగా ఎలా నిర్మించారో చూశాం కదా. కానీ అసలైన ప్రశ్నేంటంటే, ప్రజల మనస్సుల్లో మనమంతా ఒకటే అనే ఫీలింగ్ని ఎలా క్రియేట్ చేశారో, ఆ కల్చరల్ బాండింగ్ ఎలా సాధ్యమైంది? దీనికోసం వాళ్ళొక పవర్ఫుల్ టూల్ వాడారు. అదే అల్లగరి లేదా రూపకాలంకారం. సింపుల్గా చెప్పాలంటే, కంటికి కనపడని దేశం అనే ఐడియాకి ఒక మనిషి రూపాన్ని ఇవ్వడం. 19వ శతాబ్దంలో దేశాల్ని ఎప్పుడూ ఒక స్త్రీ రూపంలోనే చూపించేవాళ్ళు. ఇక్కడ 2 ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ జర్మేనియా, జర్మన్ బలానికి, హీరోయిజంకి సింబల్. రైట్ సైడ్ మరియాన్, ఫ్రాన్స్ ఆదర్శాలైన స్వేచ్ఛ, న్యాయం లాంటి వాటికి సింబల్. ఇవి జస్ట్ బొమ్మలు కావు, ప్రజలందర్నీ ఒకే జాతీయ కుటుంబంలా ఫీల్ అయ్యేలా చేసిన పవర్ఫుల్ సింబల్స్ ఇవి. ఒక్కసారి జర్మేనియా చిత్రాన్ని క్లోజప్గా చూద్దాం. ఇందులో ప్రతిదీ ఒక మెసేజే. ఆమె కాళ్ల దగ్గర తెగిపోయిన గొలుసులున్నాయి చూసారా, అది బానిసత్వం నుంచి విముక్తికి గుర్తు. తలమీదున్న ఓక్ ఆకుల కిరీటం హీరోయిజంకి సింబల్. చేతిలో కత్తుంది, అంటే ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నామని. కాని అదే కత్తికి ఆలివ్ కొమ్మ చుట్టి ఉంది, అంటే శాంతికి కూడా సిద్ధమే అని. సో ఒకే చిత్రంలో బలాన్ని, మంచిని, రెండింటినీ చూపిస్తూ కొత్త దేశం గురించొక పర్ఫెక్ట్ ఇమేజ్ని క్రియేట్ చేశారు. అయితే ఈ కథకి ఇక్కడితో హ్యాపీ ఎండింగ్ లేదు. దేశాల్ని నిర్మించటానికి పుట్టిన ఈ జాతీయవాదం కొన్నాళ్లకు చాలా ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. స్టార్టింగ్లో స్వేచ్ఛ, ఐక్యత అంటూ మొదలైన పాజిటివ్ నేషనలిజం మెల్లమెల్లగా నెగటివ్గా మారింది. ఈ కోట్లో చెప్పినట్టు అది సంకుచితంగా, దూకుడుగా, ఇతరుల్ని ద్వేషించే ఒక సిద్ధాంతంగా మారిపోయింది. ఈ కొత్త అగ్రెసివ్ నేషనలిజం వల్ల దేశాల మధ్య శత్రుత్వం పెరిగిపోయింది. ప్రతి దేశం మేమే గొప్ప అనుకోవడం స్టార్ట్ చేసింది. ఇదే టైంలో యూరోప్లోని పెద్ద దేశాలు ఈ గొడవల్ని తమ స్వార్థానికి వాడుకున్నాయి. తమ సామ్రాజ్యాల్ని పెంచుకోదానికి ఈ జాతీయవాదాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నాయి. ముఖ్యంగా బాల్కన్స్ ప్రాంతం ఒక టైం బాంబ్లా తయారైంది. ఈ చిత్రం ఆ మార్పుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ బ్రిటానియా అనే ఆ రూపకం గ్లోబ్ మీద గర్వంగా కూర్చొని ఉంది. అంటే జాతీయ గర్వం కాస్త వేరే దేశాల్ని, వేరే ప్రజల్ని తమ కింద ఉంచుకోవాలనే సామ్రాజ్యవాద అహంకారంగా మారింది. చివరికి ఇదే మనస్తత్వం 20వ శతాబ్దంలో జరిగిన 2 ప్రపంచ యుద్ధాలకు దారితీసింది. సో చివరిగా మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. దేశాలను నిర్మించడానికి ఉపయోగపడిన అవే ఆలోచనలు, అవే ఎమోషన్స్, అదే ప్రపంచాన్ని మొక్కలు చేయడానికి కూడా ఎలా కారణమయ్యాయి? ఈ జాతీయవాదానికున్న 2 ముఖాల గురించి మనం ఈరోజు కూడా ఆలోచించాల్సిన అవసరముంది.